యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం ధాత్రీం దుర్గస్థితిలయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాం తే కుచున్నతే కుంకుమాలాకశోనాం పుండ్రక్షుభాషాం కుశపుష్పవానాం హస్తే నమస్తే జగతే కపాదః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వజ్ఞానాం హయగ్రీవముపాస్మే. జయ శ్రీమన్నారాయణ. మరి ఈరోజు ముఖ్యమైనటువంటి విషయాలలో భాగంగా ద్వాదశ రాశుల వారు ఏమిటి, ముఖ్యంగా శత్రు బాధలు తొలగిపోవడానికి, అలాగే శత్రువులు వారి మరి అభివృద్ధి చెందకుండా ఉండడానికి, అలాగే శత్రు నాశనం కావడానికి, అలాగే మనం జీవితంలో అనుకున్నటువంటి విషయాల రీత్యా మంచి అభివృద్ధి చెందడానికి ద్వాదశ రాశుల వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే, ఏ పరిహారాలు చేసుకుంటే, మరి ఏ హోమాలు చేసుకుంటే వీరికి బాగుగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు అధికంగా శత్రు బాధలు అనుభవిస్తున్నారో, శత్రువులపై జయం సాధించాలని చెప్పి చూస్తున్నారో, అలాగే వీరు మంచి అభివృద్ధి చెందడానికి పరిహార మార్గాలలో భాగంగా వృషభ రాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది, దేవీ దేవత ఆరాధన, అలాగే ఏ హోమ ప్రక్రియలు పరిహారాలు పాటిస్తే బాగుగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అని కనుక చూసుకున్నట్లయితే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదముల వారు, అలాగే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదముల వారు కలిసి వృషభ రాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాలను కనుక గమనించినట్లయితే వీరు మంచి సౌందర్యవంతులుగా ఉంటారు, అలాగే మంచి వాక్పటిన కలిగినటువంటి వారు, వీపునందు కానీ ప్రక్కలో కానీ మరి పుట్టుమచ్చలు కలిగినటువంటి వారు, అలాగే బాధలకు అధికంగా ఉణర్చేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు, ప్రతి ప్రణియందు శ్రద్ధాధిక్యం ఎక్కువగా ఉంటుంది, అలాగే బంధుప్రియుడిగా ఉంటారు, భోగభాగ్యంలో తొలుతూగేటువంటి వారు, స్నేహశీలిగా ఉంటారు, స్త్రీల యందు ఆదరాభిమానములు ఉంటాయి, అలాగే స్త్రీలైతే పురుషుల యందు ఆదరాభిమానాలు ఎక్కువగా ఉంటాయి, అలాగే కొద్దిపాటి స్థూల శరీరం కలిగినటువంటి వారుగా ఉంటారు, యవన వార్ధక్యముల యందు సుఖములను అనుభవించేటువంటి వారుగా ఉంటారు, పరస్త్రీల యందు అలాగే ప్రేమ ఎక్కువగా ఉంటుంది, స్త్రీలైనైతే పరపురుషుల యందు ప్రేమాధిక్యం ఎక్కువగా ఉంటుంది, స్వతహాగా స్వంత తెలివితేటలతో అభివృద్ధిలోనికి వచ్చేటువంటి అవకాశాలు వీరికి చాలా ఎక్కువగా ఉన్నాయి. వీరికి ఆర్ట్స్ కళారంగం పైన కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది, వివిధ రకాలైనటువంటి రంగాలలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు, అలాగే మంచి కార్యశూరులుగా ఉంటారు, ధర్మ నిరతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వృషభ రాశి వారికి. వృషభ రాశి వారు మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే వృషభ రాశ్యాధిపతి శుక్రుడండి. మరి తగు పూర్వకంగా శత్రువులపై జయం సాధించడానికి, అలాగే శత్రు బాధలు తొలగిపోవడానికి, ఈ వృషభ రాశి వారు మంచి అభివృద్ధిలోనికి చెందడానికి రాశినాథుడైనటువంటి శుక్రగ్రహ అనుగ్రహం తప్పకుండా పొందవలసిందే. తగు పూర్వకంగా ఏమిటంటే ప్రతినిత్యము కూడా శుక్రవారము శుక్రగ్రహాన్ని విశేషంగా పూజ పునస్కారాదులు చేసుకోవడం, లేదా ప్రతినిత్యము కూడా శుక్రగ్రహాన్ని ఆరాధన చేసుకోవడం, మరి శుక్రగ్రహానికి విశేషంగా శుక్రవారం రోజున విశేషంగా పూజ పునస్కారాదులు చేసుకోవడం, శుక్రగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతి నిత్యము కూడా పఠించడం పూర్వకంగా మంచి యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు. అలాగే శుక్రవారం రోజున బ్రాహ్మణోత్తముడికి తెలుపు రంగు గల వస్త్రము, బొబ్బర్లు కేజింబావు దానం చేసినట్లయితే యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు. అలాగే శుక్రవారం రోజున తెలుపు రంగు గల వస్త్రాలు, పండ్లు విశేషంగా పేదలకు, వృద్ధులకు, బ్రాహ్మణులకు, అనాథ పిల్లలకు కానివ్వండి దానం చేయండి.
అలాగే శుక్రవారం రోజున ఏదైనా ఒక అమ్మవారి యొక్క దేవాలయ ప్రాంగణంలో విశేషంగా అన్న సంతర్పణ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించండి. తగుపూర్వకంగా మీ యొక్క శత్రుబాధలు తొలగిపోతాయి, శత్రువులపై తప్పకుండా విజయం సాధిస్తారు. అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. మంచి అభివృద్ధిలోనికి రావడానికి అవకాశాలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ వృషభ రాశి వారు శుక్రవార నియమాలు పాటించడం చాలా ఉత్తమోత్తమైనటువంటిది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకనగా శుక్రవారానికి మహాలక్ష్మి అమ్మవారు చాలా ప్రీతికరమైనటువంటిది వారుగా ఉంటారు. కాబట్టి శుక్రవారం రోజున అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయలు తినేటువంటి ఆహార పదార్థాలలో వేసుకుంటా మంచి శుచి శుభ్రతతో శుక్రవారం రోజున ఇంట్లో చక్కగా మహాలక్ష్మి అమ్మవారిని విశేషంగా రూపము ఉన్నట్లయితే లేదైతే విగ్రహ రూపము కానీ పంచామృత స్నానాదులు అమ్మవారికి చేయించి చక్కగా గంధము కుంకుమ అలంకరణ చేసి బిల్వపత్రాలతో లేదంటే ఎర్ర గులాబీ పూలు కానివ్వండి, ఎర్ర మందార పూలతో కానివ్వండి విశేషంగా అమ్మవారిని అర్చించండి. అమ్మవారికి విశేషంగా కుంకుమ అర్చన చేయండి ప్రతి శుక్రవారము కూడా. అలాగే వీలైతే శ్రీ సూక్త పారాయణం చేసుకోవడం, కనకదార స్తోత్ర పారాయణం చేసుకోవడం పూర్వకంగా మీకు ఏంటంటే మంచి యోగకరమైనటువంటి ఫలితాలను పొందుతారు. అలాగే దాంతోపాటుగా ఏమిటి అష్టలక్ష్మి యొక్క స్తోత్ర పారాయణ పూర్వకంగా కూడా మీరు శత్రువులపై విజయం సాధించవచ్చు. అలాగే శత్రు బాధలు తొలగిపోతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహపూర్వకంగా మంచి మీరు అనుకున్నటువంటి స్థాయిలో అభివృద్ధి పదంలోనికి రాణించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ వృషభ రాశి వారు ముఖ్యంగా సాయంకాలంలో అమ్మవారిని విశేషంగా అర్చించడం యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు. అలాగే బ్రాహ్మీ ముహూర్తంలో కానివ్వండి, మరి సంధ్యా సమయంలో కానివ్వండి అమ్మవారిని విశేషంగా అర్చించడం పూర్వకంగా యోగకారకమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు. అలాగే ఇక అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయ ప్రాంగణంలో ఒకసారి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించండి. యోగకారకమైనటువంటి ఫలితాలను పొందండి. దాంతోపాటుగా ఏమిటి అంటే ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మహాలక్ష్మి అమ్మవారి యొక్క లాకెట్ అనేటువంటిది మెడలో ధరించడం కానివ్వండి, అలాగే ఉంగర రూపకంగా కూడా అమ్మవారి యొక్క రూపం కలిగినటువంటి ఉంగరం కూడా మరి చేతికి ధరించడం పూర్వకంగా యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు. అలాగే ఇక వీరు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి హోమ ప్రక్రియ ఏమిటి అనగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క మూలమంత్ర హోమం చేసుకోండి. అమ్మవారికి కనకదార స్తోత్ర పారాయణం, అలాగే శ్రీ సూక్త సహిత హోమము, అలాగే మహాలక్ష్మి అమ్మవారి యొక్క మూలమంత్ర హోమపూర్వకంగా మీ యొక్క శత్రుబాధలు అనేటువంటివి తొలగిపోతాయి, శత్రువులపై విజయం సాధిస్తారు. మీరు అనుకున్నటువంటి పనులలో తప్పకుండా దిగ్విజయం సాధించి మంచి అభివృద్ధి పదంలోనికి రావడానికి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇక వీటితో పాటుగా వృషభ రాశి వారు ప్రతి నిత్యము కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యము కూడా మరి 27 సార్లు పఠించండి. ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందండి. నమస్కారం.